విజయవాడలో జరిగిన ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ 11వ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. మీడియా రంగంలో విలువలు, విశ్వసనీయతను కాపాడాలని, సామాజిక బాధ్యతతో వార్తలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్ర కీలకమని ఆయన కొనియాడారు. జర్నలిజం విలువలు, విశ్వసనీయత ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావంతో తప్పుడు సమాచారం, సంచలనాల కోసం వార్తలు ఇస్తున్నారని, జర్నలిస్టులు ఈ ధోరణిని మార్చుకోవాలని ఆయన సూచించారు. గౌరవనీయులు, గౌరవ అధ్యక్షులు ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు పార్థసారథి గారు, నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు మురళీమోహన్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అప్పలనాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అకాడమీ ఆలపాటి సురేష్ గారు, వేదిక పైన పెద్దలు, ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఇక్కడ ప్రత్యేకంగా ప్రధాన కార్యదర్శి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసిన సుబ్బారావు గారు, మిగిలిన మిత్రులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. So many states, so many office bearers have come. I welcome all of you to Andhra Pradesh. Most of the journalists are aware of me for the last 3 to 4 decades. Even in India or otherwise different parts of the country, whenever I come, I used to work with you. It is a very good affectionate attachment with you for the last 3 decades. Today, 11th plenary you are conducting in Vijayawada. Always I am very close to media. Everybody is aware, not now, from 1995, even before, I had a very good, close relations with all of you. Especially Srinivasareddy, I know him very well from the beginning. First time, I created in 1996 Press Academy, and also I appointed him first president of the Press Academy. He is a thorough gentleman. Always used to, just now he told very clearly when I used to talk about information technology, at that time even media has to understand what I am talking. You have to take to the people. Always he used to ask me in what way it is going to help. Now in Telangana, if you see, within 25 years' time, highest per capita income in India, Telangana state. And also if you see, most live